మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. కాలం మారింది, చక్రం తిరిగింది. ఒకప్పుడు పాలకులుగా ఉన్న బ్రిటిష్ వారిని వెనక్కి నెట్టి లండన్ నగరాన్ని ఇప్పుడు భారతీయులే ఏలుతున్నారు. ఒకప్పటి వలస పాలకుల రాజ్యంలోనే ఇప్పుడు భారతీయులు ఆస్తుల హవా కొనసాగుతోంది. బ్రిటన్కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ భారత్ లండన్ విడుదల చేసిన తాజా నివేదిక ఈ మాటలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రపంచ నలుమూలల ఉన్న అనేక దేశాలలో భారతీయులు పాగా వేసిన విషయం మనందరికీ తెలిసిందే. అసలు భారతీయులు లేని దేశాలు ఏంటి అని లిస్ట్ తీసినా కూడా మన వాళ్ళు లేని దేశం కష్టమేనేమో అన్న వాదన కూడా ఉంది. అయితే తాజాగా లండన్ నివేదికతో విదేశాలలో, అందులోనూ ఇండియాను పాలించిన బ్రిటన్ దేశంలో మన వాళ్ళ హవా నడుస్తుందని తేటతెల్లమైంది. లండన్ నగరంలో అత్యధిక సంఖ్యలో ఆస్తులు కలిగిన వారిలో భారతీయులే అగ్రస్థానంలో నిలిచారు. ఈ జాబితాలో బ్రిటన్లో స్థిరపడిన భారతీయ సంతతి ప్రజలతో పాటు ఎన్ఆర్ఐలు, పెట్టుబడిదారులు, విద్యార్థులు, ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లిన కుటుంబాలు కూడా ఉన్నారు. ఒకప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యానికి గుండెకాయ లాంటి లండన్లో ఇప్పుడు భారతీయులదే పై చేయి కావడం విశేషం. ఈ నివేదిక ప్రకారం భారతీయులు లండన్లోని ఆస్తులలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఒక్కో ఫ్లాట్ లేదా ఇంటి కోసం దాదాపు 3 కోట్ల నుంచి 4 కోట్ల 70 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. భారతీయుల తర్వాత బ్రిటన్ వాసులు, పాకిస్తానీయులు ఆస్తులు కలిగిన వారిలో ముందు వరుసలో ఉన్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్రిక్స్ న్యూస్ అనే ట్విట్టర్ అకౌంట్ లండన్లో ఆంగ్లేయులను వెనక్కి నెట్టి భారతీయులే టాప్ అంటూ పోస్ట్ చేయడంతో ఈ విషయం ఒక్కసారిగా ట్రెండింగ్లోకి వచ్చింది. ఈ పోస్టుకు ఏకంగా 14 మిలియన్ వ్యూస్, వేల సంఖ్యలో కామెంట్స్ కూడా వచ్చాయి. భారతీయులు ఈ వార్తను చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో మీమ్స్, ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. మేము మిమ్మల్ని తిరిగి వలస పాలిస్తున్నాం. ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించారు, ఇప్పుడు లండన్లో సగానికన్నా తక్కువ ఆస్తులు కలిగి ఉన్నారు. ఇది కర్మఫలం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వార్త గ్లోబల్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెరుగుతున్న భారతీయుల ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తోంది.